హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రవంతి డైరీ లాగ్స్. ఇవి చూసారు కదా, కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు, తాజా కూరగాయలు. ఇవన్నీ కూడా మా అమ్మ ఊర్లో నుంచి మా అమ్మ పండించినటువంటి కూరగాయలండి. ఇవి వచ్చేసి మా కోసం పంపించిందనమాట. బెండకాయలు, ఇంకా నిమ్మకాయలు, తినే కీర దోస, కరివేపాకు, చిన్న గులాబీ కొమ్మ, నల్ల గోంగూర, సొరకాయలు ఇవన్నీ పంపించింది. బీరకాయలు పంపించింది అండ్ నాటుకోడి కూడా పంపించింది. ఇవి వచ్చేసి చిట్టి కాకరకాయలు అనమాట. ఈ కాకరకాయలు నాకు చాలా ఇష్టము, చాలా రేర్ కూడా ఇప్పుడు దొరకడము, ఎక్కడ కూడా దొరకట్లేదు. ఇవి వచ్చేసి తినే కీర దోస అండి. ఇవి స్పెషల్ కూరగాయ అనమాట. ఇది మార్కెట్లో దొరికే కూరగాయ కాదు. ఇది చూసారు కదా, వీటికి చిన్న ముళ్ళులు ఉంటాయి అన్నమాట. వచ్చేసి జర్నీలో వచ్చేసి కొంచెం పోయాయి. మా తమ్ముడు ఇటు వస్తుందంటే మా అమ్మ పంపించింది తనతో పాటు. కరివేపాకు చూసారు కదా ఎంత తిక్కు కలర్లో ఉందో కరివేపాకు అనేది. మెదిలించినా కూడా చక్కటి స్మెల్ వస్తుంది కరివేపాకు. మా అమ్మ ఎప్పుడు పంపించినా కానీ నేను స్టోర్ చేసుకుంటే 1 month పైగా వస్తుందండి కరివేపాకు అనేది. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా పంపిస్తుంది అనమాట. మా నాన్న వచ్చేటప్పుడు కానీ మా అమ్మ వచ్చేటప్పుడు కానీ తీసుకుని వస్తారు. అలానే నేను వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా తీసుకొచ్చుకుంటాను. ఎవరైనా ఇటువైపు వస్తున్నారంటే కూడా వాళ్ళతో పాటు కూడా పంపిస్తుంది మా అమ్మ. సొరకాయ చూసారు కదా ఎంత లేతగా ఉందో సొరకాయ అనేది. సొరకాయలు 2 పంపించిందండి, చాలా లేతగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా అమ్మలు వేసుకున్న కూరగాయలు అన్నమాట. ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన అస్సలు కాదు. ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ఎమ్మటే తీసేసాను నేను. నిమ్మకాయలు చూసారా ఎన్ని పంపించిందో. మా అమ్మలకి 2 నిమ్మకాయ చెట్లు ఉన్నాయి. ఎన్ని ఉంటే అన్ని కోసి పంపించింది. బీరకాయలు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఈ సీజన్ వచ్చేసి కూరగాయల సీజన్ అని చెప్పుకోవచ్చు. నాటుకోడి పులుసు ఇంకా పెట్టేయాలి లేట్ చేయకుండా. ఈ నాటుకోడి కూడా మా అమ్మ వాళ్ళదేనండి. బెండకాయలు, లేత బెండకాయలు చాలా పంపించింది. మా పిల్లలు ఇష్టంగా తింటారు బెండకాయ కర్రీ అనేది. చూసారు కదా ఎన్ని కూరగాయలు పంపించిందో. ఈ వీక్ మేము కూరగాయలకి వెళ్ళాల్సిన పనే లేదన్నమాట. ఈ సొరకాయ వచ్చేసి క్రాస్లో ఉందండి. ఈ సొరకాయ నాటుకోడిని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మంచిగా పట్టించి మా తమ్ముడితో పంపించింది. మా తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండి. తన ఇటువైపు వస్తున్నాడంటే పంపించింది తనతో పాటు. చూసారు కదా, ఇంకా లేట్ చేయకుండా పులుసు పెట్టేసేయాలి. మీకు ఎవరైనా ఇలా పంపించినా, మీ అమ్మ వాళ్ళు పంపిస్తున్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చూసారు కదా గులాబీ కొమ్మ అన్నమాట. ఈ కొమ్మ వచ్చేసి ఈ గులాబీ చెట్టు అనేది లాస్ట్ సారి మా నాన్న వచ్చేటప్పుడు పంపించమ్మా అంటే హడావుల్లో ఉండేసి పంపించలేదు. ఈసారి గుర్తుపెట్టుకొని మంచిగా పంపించింది. 2 కొమ్మలు పంపించింది అనమాట. నేను చక్కగా నాటేసి చక్కగా వాటర్ పోసేసి మంచిగా గ్రోత్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. చూసారు కదా ఆల్రెడీ చిగురు కూడా వచ్చేసింది వీటికి. నల్ల గోంగూర కూడా పంపించిందండి, చాలా ఎక్కువ. చూసారు కదా చిగురు కూడా వచ్చేసింది. చక్కగా నాటించేయాలి లేట్ చేయకుండా. వర్షాలు కూడా పడుతున్నాయి కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని కూరగాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.